నేను చూస్తున్నాం వీవీప్యాట్ల మిషన్లు ఇంత ఖర్చు పెట్టి అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ వాటిని సరైన పద్ధతిలో వినియోగించుకోవాలంటే 50% వీవీప్యాట్లని లెక్కించాలి అని చెప్పి పబ్లిక్ కూడా చెప్తున్నారు. సో మరొకసారి 21 విపక్ష పార్టీలు కూడా దాని మీద రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది సుప్రీంకోర్టులో. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే అసలు మనకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. గతంలో మనకి బ్యాలెట్ ఉండేది, బ్యాలెట్లో అనేక అవకతవకలు జరిగాయి. రిగ్గింగ్ అని, బూత్లో తలుపులు వేసేసుకొని ఎవరికి కావాల్సిన వాళ్ళు అంటే గుద్దేసుకోవడం, స్వస్తిక్ సింబల్ ఉండేది. మీరు వేసారో లేదు ఓటు నాకు తెలియదు. బ్యాలెట్లో బ్యాలెట్ పేపర్ మీద మనకు కావాల్సిన సింబల్ మీద ఓటు గుద్దేవాళ్ళు. ఆ రకంగా అవి బ్యాలెట్ బాక్సులు వేయాలి. ఆ బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్లేటప్పుడు అందులో ఇంకు పోయటము, వ్యాలీ అంటే చల్లకుండా చేసేటువంటి ప్రయత్నాలు చాలా జరిగాయి. దానివల్ల గొడవలు, కొట్లాట్లు ఇవన్నీ జరుగుతుంటే సరే ఒక మిషన్ అయితే కనుక దాన్ని పరిష్కారం అవుతుందని చెప్పి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎంలు తీసుకురావడం జరిగింది. కొన్ని దఫాలు అది బాగానే జరిగింది, దాంతో ఇబ్బంది రాలి. అయితే క్రమంగా ఏమవుతుందంటే దాన్ని ట్యాంపరింగ్ అవుతుంది, దాన్ని ఏదో హ్యాక్ చేయొచ్చు ఎక్కడి నుంచో అని చెప్పి రకరకాల చర్చలు. సరే అందులో నిజమెంత, ఓడిపోయిన పార్టీలు మాట్లాడి గెలిచిన అన్ని పార్టీలు వివిధ సందర్భాలు అన్ని పార్టీలు మాట్లాడి మొత్తం ఓడిపోయిన ప్రతి సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు అదే మాట్లాడేవాళ్ళు. కొంతమంది దాన్ని ఇప్పుడు చంద్రబాబు గారు లాంటి వాళ్ళు దాన్ని సీరియస్ గా తీసుకొని మొదటి నుంచి పర్సూ చేస్తున్నారు. ఒక్క మన దగ్గర జరిగిన ఎలక్షన్స్ ఉదాహరణ తీసుకోకుండా 3 దశల్లో జరిగిన ఎలక్షన్ పోలింగ్ లో ప్రతి చోట కూడా అవకతవకలు జరిగాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని విపక్ష పార్టీలు నేను వాటిలో నిజాల్లోకి వెళ్ళట్లా, కానీ ఈవీఎంలో పనితీరు పట్ల అనుమానం ఉన్నది లేదు, అది నిజమైనా కాకపోయినా అనుమానాలు నివృత్తి చేయాలని ఎన్నికల సంఘం వీవీప్యాట్లను తీసుకొచ్చింది. వీవీప్యాట్లో జరిగేది ఏంటంటే మనం ఓటేసిన తర్వాత మనం ఎవరికైతే వేసామో ఆ సింబల్ కనపడుతూ ఒక చిన్న స్లిప్ ఒక యంత్రంలో ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన స్లిప్ అందులో పడుతుంది. ఆ బాక్స్ లాగా, ఒక బ్యాలెట్ బాక్స్ లాగే అది కూడా దాదాపుగా దానిలో పడుతుంది. అది గతంలో శాంపుల్గా పెట్టారు. ఇప్పుడు ఈ ఎలక్షన్లో మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి ఈవీఎంకి అటాచ్డ్గా వీవీప్యాట్లు పెట్టారు. అయితే ఏమవుతుంది, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిన లేదో చెక్ చేసుకోవడం కోసం వీవీప్యాట్లను లెక్కించాలన్నది ఒక ఆలోచన. దానికి ముందు ఎన్నికల సంఘం చెప్పింది ఏంటంటే శాంపుల్గా ఒకటి నియోజకవర్గానికి ఒక బాక్స్ లెక్కిస్తే సరిపోతుంది కదా. తర్వాత ప్రతిపక్ష పార్టీలు కొంత దాని మీద ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఒక్కటే అంటే మరీ తెలియట్లేదు, ఒక 5 అన్నా లెక్కించాలి అని చెప్పి. మనం గమనించాల్సింది ఏంటంటే బ్యాలెట్ పేపర్ ఏమో గతంలో బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు చాలా పెద్ద పేపరు, బాగా దళసరి పేపర్, థిక్ పేపర్ ఉండేది. సో దాన్ని 8 ఫోల్డ్లు 16 ఫోల్డ్లు అట్లా ఫోల్డ్ చేస్తారు. ఫోల్డ్ చేసి వాళ్ళు కౌంట్ చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఆ బ్యాలెట్ పేపర్లు అన్ని బాక్సులన్నీ తీసుకొచ్చి ఒక చోట పోసి 50 కట్టలు కట్టి అంటే అన్ని మిక్స్ చేసి, అంటే ఏ బూత్లో ఎవరికి పడ్డాయో తెలియకుండా ఉండటం కోసం మిక్స్ చేసి కట్టలు కట్టి అప్పుడు లెక్కించేవాళ్ళు. అంటే అక్కడ ట్రైల్ లాంటివి పెట్టుకుంటారు. ఏ పార్టీ సైకిల్ గుర్తుంటే సైకిల్, లేదు ఫ్యాన్ గుర్తుంటే ఫ్యాను, లేదు కారు గుర్తుంటే కారు, అట్లా వాటిలో వేసుకుంటూ లెక్కేసి కౌంట్ చేసేవాళ్ళు. సరే అది చాలా టైం పట్టే పద్ధతి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఈ అసలు వీవీప్యాట్లో ప్రింట్ అయ్యే దాని మీద కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారే వ్యక్తం చేశారు ఏపీలో. నేను మా పార్టీకి వేస్తే అది నాకు కనపడలేదు సింబల్ అని. కొంతమంది మేము ఇది వేస్తే ఇంకోటి కనపడిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ సందేహాలకు ఎక్కడ ఎండ్ లేదు. అయితే మీరు అడిగిన ప్రశ్న 5 కాదు 50% లెక్కించాలి అంటే, నియోజకవర్గానికి 5 కాదు 50% లెక్కించాలంటే ఒకటి అసలు అడిగింది ఎవరు? దేశంలో ఉన్న 22 ప్రతిపక్ష పార్టీలు. ఒక పార్టీ, కొన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి, కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, అనేక పార్టీలు. 22 పార్టీలు అంటే చాలా పెద్ద సంఖ్య, కన్సిడరబుల్ రిప్రజెంటేషన్ ప్రజల నుంచి ఉన్నట్టు. ఒకవేళ నిజంగా 50% లెక్కించాల్సిన పరిస్థితి వస్తే నా దృష్టిలో అసలు 50%, ఇక 50% మామూలుగా ఏంటంటే నేను చెప్పాను కదా, ఈ వీవీప్యాట్ స్లిప్పుల్ని హ్యాండిల్ చేయటం కొంచెం కష్టం. బ్యాలెట్ అంత పెద్దగా ఉండదు, ఇది చిన్న ఇంత పేపర్ ఉంటుంది. అక్కడ ఒక ఫ్యాన్ వేసినా కూడా తేలిక కూడా ఉంటుంది. బహుశా ఫ్యాన్ వేసినా కూడా ఎగిరిపోద్దాం. నేను అది పట్టుకొని చూడలేదు కానీ పేపరు నాకు అర్థమైన మేరకు మామూలు చిన్న పేపర్ ముక్క అది. అవి లెక్కించాలన్నప్పుడు 50% లెక్కించాలి అన్నది కనుక చర్చలోకి వచ్చినట్టు, ఇప్పుడు 5% లెక్కించాలన్న దానిలో కూడా ఒక అంశం ఉంది. 5 లెక్కించాలన్నప్పుడు కూడా మొన్న ఎలక్షన్లో కొన్ని చోట్ల వీవీప్యాట్లో వచ్చిన ఓట్లకి ఈవీఎంలో వచ్చిన ఓట్లకి తేడా ఉంది. ఆ తేడా ఉంటే ఏం చేయాలన్న దాని మీద ఇప్పటికీ కూడా నాకు తెలిసి స్పష్టంగా ఒక గైడ్ లైన్స్ ఉన్నట్లేదు. మనం ఎందుకు లెక్కిస్తున్నాం, 2 మధ్య తేడా రాకూడదని. ఒకవేళ తేడా వచ్చిందనుకోండి, ఈవీఎంలో 100 ఓట్లు వచ్చి దీనిలో 150 ఓట్లు వచ్చింది అనుకోండి, దేన్ని పరిగణలోకి తీసుకోవాలి, లేకపోతే ఏం చేయాలన్న దాని మీద ఇప్పటిదాకా స్పష్టత ఉన్నట్టుగా నాకైతే తెలియదు. ఓ బండ ఫార్ములా ఏంటంటే ఆ లెక్కించిన 5లో ఒక 100 ఓట్లు తేడా వస్తే, ఒకవేళ ఆ పార్టీ అభ్యర్థి వేరే 100 ఓట్లు తగ్గి ఒక అభ్యర్థి ఓడిపోయి ఈవీఎంలో వీవీప్యాట్లో 100 ఓట్లు పెరిగినాయి అనుకోండి, గెలిచినోడు ఒక 500 ఓట్లతో కనుక ఆడు గెలిచుంటే 100 కలిసినా కూడా గెలవు కదా అని చెప్పి డిక్లేర్ చేసేస్తున్నారు. ఒక బండ పద్ధతి, దానికి ఒక ఫార్ములా
ఒక విధానం ఉన్నట్టుకైతే నాకు అనిపించలే. ఎందుకంటే ఒక దానిలో తేడా వచ్చిందంటే మొత్తంలో ఎందుకు తేడా రాలేదన్న ప్రశ్న వస్తుంది. సో అందుకే మీరు చెప్పింది నా పాయింట్ ఏంటంటే దీనిలో ఇప్పుడు సమస్య ఏంటంటే అసలు వీటిని లెక్కించడానికి గత పద్ధతి పనికిరాదు. వీవీప్యాట్లు లెక్కించాలంటే స్లిప్పులు మీరు బ్యాలెట్ లెక్కించినట్టుగా మందపాటి పేపర్ 50 కట్టగట్టినట్టుగా ఎన్నికల సంఘంలో ప్రతి పని కూడా చాలా ఒకటే ఫార్ములా ప్రకారం చేస్తారు. మనం అక్కడెక్కడ వాళ్ళు నిర్ణయాలు తీసుకునేది ఏముండదు. నేను ఇందాక చెప్పినట్టు బ్యాలెట్లు అనుకో అన్ని కుప్పపోయాలి, కుప్పపోసి కలపవలను, కలిపిని 50 కట్టగట్టవాళ్ళు వాళ్ళకి రూల్స్ ఉంటాయి. ఆ రూల్ ప్రకారమే చేస్తారు. ఇప్పుడు ఈ వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించడానికి ఇప్పటిదాకా నాకు తెలిసి ఒక రూల్సే ఉన్నట్టుగా లేవు. నిజంగా 50% లెక్కించాలన్నా 5% లెక్కించాలన్నా గాలికి ఎగిరిపోకుండా కట్టగట్టి మీరు బండిలు వేస్తే చినిగిపోయే అవకాశం కూడా ఉంది. అలాగే ఆ ప్రింట్ మీద కూడా అనేక మంది డౌట్లు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఆ ప్రింట్ 45 రోజుల కంటే ఎక్కువ ఉండదు అని. ఎందుకంటే మీరు కొన్ని కంప్యూటర్లో ప్రింట్లు తీస్తే ఆ ప్రింట్ ఉదాహరణకి మీకు కరెంటు బిల్లులు వస్తాయి అనుకోండి, లేదు మీకు మన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు వాడినప్పుడు వచ్చే బిల్లు ఉంటుంది, చిన్న బిల్లు ఉంటుంది. ఆ ప్రింట్ ఎక్కువ రోజులు ఉండదు. మీరు గమనించాలి, చెక్ చేయండి. అది కొన్నాళ్ళకి ఆ ఇంక్ చాలా పల్చటి ఇంక్ అది పోతుంది. ఒకవేళ వీవీప్యాట్లో వాడే ఇంక్ అలాంటిది అనుకోండి ప్రింట్, అసలు ఇప్పుడు ఈసారి పెద్ద అనుమానం రావాలి మనకి. ఎందుకంటే ఎలక్షన్ 2 నెలల పాటు బాక్సులో ఉన్నాయి, ఆ ప్రింట్ ఉందా, అది ఆవిరైపోయిందా అన్నది కూడా ఒక ప్రశ్న. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారాలు ఎత్తుకొని 50% లెక్కించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఖర్చు ఎలాగ పెడుతున్నారు మీరు చెప్పినట్టు, ప్రతి చోట వీవీప్యాట్లు పెడతా ఉన్నారు, ప్రతి దానికి బోల్డ్ అంత ఖర్చు అవుతా ఉంది, టైం పడతా ఉంది. సో అది 100% లెక్కించాలన్న ఆలోచన కనుక వచ్చినట్టుగైతే అప్పుడు మీకు దానికి సంబంధించిన టెక్నాలజీ, కౌంటింగ్ మిషన్స్ 50 బండ్లింగ్ గతంకి ఇప్పుడు మారిపోయింది. గతంలో మనం డబ్బులు చేత్తో లెక్కేసుకునేవాళ్ళం, ఇప్పుడు మనీ కౌంటింగ్ మిషన్స్ వచ్చేసినాయి. 50 కాగితాలు పెట్టగానే 50 ఉన్నాయి చెక్ అలా కొంచెం స్పీడ్గా. ఎందుకంటే వాళ్ళు చెప్తుంది ఎన్నికల సంఘం 6 రోజులు పడుతుంది కౌంటింగ్ అని. దీనికి పరిష్కారాలు కూడా వెతకాలి. ప్రజలకి ఏ ఒక్కరికి కూడా ఎన్నికల వ్యవస్థ మీద అనుమానం రాకూడదు. మనం డబ్బు ఎలాగో ఖర్చు పెడతా ఉన్నాం, ఆ డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత నిజంగా 6 రోజులే పట్టేదే కనుక సమస్య అయితే నా దృష్టిలో అది కరెక్ట్ కాదు. దాన్ని తగ్గించడానికి బోల్డెన్ అవకాశాలు ఉన్నాయి. ఆ తగ్గించే మెకానిజాన్ని మనం ఎత్తుకోవాలి. అయితే రాజకీయ పార్టీలు బలం ఉన్న వాడితే బరితన్న రీతిలో కాకుండా అక్కడ మనం చూస్తే కౌంటింగ్ అప్పుడు చాలా ఒక రకమైన రుబాబు, అధికారులు నిష్పక్షపాతంగా ఉండకపోవటం, ఎన్నికల సంఘానికి సరైనటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ లేకపోవటం, ఉన్నవాళ్ళు న్యూట్రల్గా పార్టీలకు అతీతంగా వ్యవహరించకపోవడం, ఇలాంటి అనేక సమస్యలు ఉంటాయి. బ్యాలెట్ అప్పుడు కూడా చాలా గందరగోళాలు జరుగుతాయి. ఒక్కొక్క అభ్యర్థి అఫీషియల్గా ఒక అభ్యర్థి ఉంటే ఒక పార్టీ నుంచి ఆయన తరపున ఒక 6 మందిని ఇండిపెండెంట్గా నామినేషన్ ఇచ్చుకుంటాడు. వాళ్ళ ఏజెంట్లందరూ నేను కొనేసుకుంటాడు. సో కౌంటింగ్ హాల్లో ఒక 100 మంది ఉంటే ఆ ప్రధానమైన పార్టీలు ఉంటే 50 మంది ఉంటారు. అదేదో యుద్ధంలాగా తయారయ్యేటువంటి పరిస్థితి. వీటన్నిటినీ కనుక కంట్రోల్ చేయగలిగి ట్రాన్స్పరెంట్గా మనం చూస్తాం. రాకెట్ ప్రయోగం జరుగుతుంటుంది అనుకోండి, అందరూ గ్యాలరీలో కూర్చొని చూస్తారు, ఏం జరుగుతుందో అక్కడ విజిబుల్గా కనపడేట్టుగా పెడతారు. ఇవాళ టెక్నాలజీ వచ్చింది, సీసీ కెమెరాలు. ఆ పద్ధతిలో కనుక కొన్ని ప్రయత్నాలు చేసి ట్రాన్స్పరెంట్గా 100% లెక్కించినా కూడా నా దృష్టిలో తప్పు కాదు. ఎలా ఖర్చు పెడుతున్నారు కాబట్టి అప్పుడు 100% లెక్కించాలనుకున్నప్పుడు మీకు దానికి సరిపోయే టెక్నాలజీని తెచ్చుకోవచ్చు. కౌంటింగ్ మిషన్స్ కానీ, క్విక్గా జరిగే పద్ధతులు కానీ, ఈవెన్ స్కానర్స్ కూడా వాళ్ళ రేపు స్కానర్స్ కూడా వచ్చినాయి. మరి మళ్ళీ దాని మీద క్వశ్చన్లు రావచ్చు, కానీ మీకు అందులో పెట్టేస్తే స్లిప్స్ టక అది తీసేసుకొని చెప్పేసేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి మాన్యువల్గా కౌంట్ చేయాల్సిన అవసరం కూడా, టెక్నాలజీని ఆ రకం కూడా వాడుకోవచ్చు. టెక్నాలజీ మీద డౌట్ ఉంటే మాన్యువల్గా లెక్కించవచ్చు. బట్ పార్టీల్లో కానీ ప్రజల్లో కానీ ఒకటి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థల మీద దుమ్మెత్తి పోసేది ఉంటే దాన్ని మానుకోవాలి. అలాగే ఎప్పుడు కూడా విశ్వాసం ప్రజలకు కానీ పార్టీలకు కానీ వ్యవస్థ ట్రాన్స్పరెంట్గా నిష్పక్షపాతంగా ఉందన్న నమ్మకం కూడా కలగాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సంఘం ఆ దిశగా ఆలోచించాలి. ఇంతకుముందు మీరు ఒక పాయింట్ అన్నారు, అంటే ఈవీఎంలో ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకంటే ఎక్కువ వీవీప్యాట్లలో స్లిప్పులు కనిపించడం జరుగుతోంది అని కొన్ని ఉదాహరణలు చెప్పారు. దానికి సంబంధించి 17C ఫామ్ ఏదైతే తీసుకుంటే ఆ క్యాల్కులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో అది సాధ్యం కాదంటారా? 17C ఫామ్ ద్వారా ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎంతమంది వచ్చి ఓటు వేశారు, వీవీప్యాట్లలో ఎన్ని స్లిప్పులు ఉన్నాయి, ఈ క్యాల్కులేషన్స్ అని సాధ్యం కాదంటారా? 17C ఏంటంటే పోలింగ్ బూత్ లో మొత్తం ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఆ బూత్ లో ఎన్ని ఓట్లు పోలేని ఆ వివరాలు నోట్ చేసేటువంటి ఎన్నికల సంఘానికి ఇందాక చెప్పినట్టు ప్రతిదీ కూడా ఒక ఫిక్స్డ్ ప్రొసీజర్ ఉంటుంది. మన ఓటు రాసుకోవడానికి ఫామ్ 6 లాగా, తీసేయడానికి ఫామ్ 7 లాగా 17C అనేది ఒక ఫామ్, వాళ్ళు ఆ ఫామ్ లో నింపి ఇవ్వాలి. ఇది ఒక పాత పద్ధతి. ఇప్పుడు ఇవాళ ఎందుకు ఈసారి ఆరోపణలు మీరు గమనించండి,
పోలింగ్ సడన్ గా 5% ఎట్లా పెరిగింది 5 తర్వాత సికింద్రాబాద్ ఇక్కడ క్వశ్చన్ చేశారు. రాష్ట్రంలో చాలా చోట్ల ఇప్పుడు ఏపీలో 80% జరిగింది అంటున్నారు. ఒకవైపు ఏమో 30% ఈవీఎంలు పనిచేయలేదని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మార్నింగ్ కొన్ని చోట్ల 10 దాకా 12 దాకా ఈవీఎంలు పనిచేయలేదన్నారు. ఏపీలో చూస్తే పోలింగ్ ఏమో 80% అయింది. మధ్యాహ్నం దాకా పనిచేయకపోతే 80% ఎట్లా అయింది? దీనిలో డౌట్లు ఏంటి? అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అసలు పార్టీలు పోలింగ్ ఏజెంట్లను పెట్టుకుంటారు. పోలింగ్ రోజు ప్రతి బూత్లో ఆ పార్టీ ఏజెంట్ ఉండొచ్చు. ప్రతి క్యాండిడేట్ ఈ ఏజెంట్లకి సరైన శిక్షణ ఉండట్ల. ఏ పార్టీలు అంటే ఒక రకమైన ఒక దరిద్రపు వాతావరణం మనం గమనించాల్సింది. అంటే పార్టీలు వాళ్ళ ఏజెంట్లని వాళ్ళు డిక్లేర్ చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే నేను నా పార్టీ పోలింగ్ ఏజెంట్లు నేను ఫైనల్ చేసి ఇవాళ ఎన్నికల సంఘానికి ఇచ్చేస్తే తెల్లారేపాటికి ఆ లిస్ట్ ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళిపోయి అవతల పార్టీ వాళ్ళు వీళ్ళు కొనేసుకుంటారు. కాబట్టి ముందు రోజు రాత్రి దాకా అసలు ఏజెంట్లు ఎవరన్నది ఆ పార్టీ వాళ్ళకు కూడా బయటికి చెప్పరు. తెల్లారుజామని చెప్పి వాళ్ళు వెళ్ళి ఆ ఫామ్ ఇచ్చేస్తారు. వీళ్ళకి సరైన ట్రైనింగ్ ఉండదు. ఎన్నికల బూత్లో వెళ్ళి కూర్చున్నప్పుడు ఏజెంట్గా పోలింగ్ ఏజెంట్కి నేను ఏం చేయాలి, నా డ్యూటీస్ ఏంటి, నేను 6 గంటలకు వెళ్ళాలి, ఈవీఎం చెక్ చేసుకోవాలి, వాళ్ళ అధికారులు ఏం చేయాలో వీళ్ళకి తెలియాలి. ముందు వాళ్ళు ఆ రకంగా చేస్తున్నారా లేదా వీళ్ళు చూసుకోవాలి. ఎక్కడెక్కడ సంతకాలు పెట్టాలి, వేటిని మనం సర్టిఫై చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇవి తెలుసుకునే ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఈ డబ్బు రాజకీయం విపరీతంగా పెరిగిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా పోయింది. కాబట్టి కూర్చునే పోలింగ్ ఏజెంట్లకు ఏం తెలియదు. అధికారులు ఈ డ్యూటీ ఎప్పుడు అయిపోద్దా, మాకెందుకు వచ్చిన తలకాయ నొప్పి, ఎవరో గవర్నమెంట్ స్కూల్ టీచర్లో లేదా వివిధ ఎంప్లాయీస్ని ఎన్నికల డ్యూటీ ఒక ఆయన మొన్న చెప్పారు, మీరు చూశారు, ఎందుకు రేటుకి ఇచ్చావంటే నేను నిద్రపోయాను, ఏం చేస్తాను, 3 రోజుల నుంచి నిద్ర లేదు. వాస్తవం అది. సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వేస్తారు డ్యూటీ. ముందు రోజు ఉదయం వెళ్ళాలి, అక్కడ తిండి తిప్పలు ఉండవు, డబ్బేమో 1000 కోట్లు ఖర్చు అవుతుంటుంది. సరిగ్గా వాళ్ళకి ఏర్పాట్లు ఉండవు, ఓటర్లకి ఏర్పాట్లు ఉండవు. ఈ దీనిలో ఏమవుద్దంటే వాళ్ళు దాన్ని శ్రద్ధ పెట్టి తెలుసుకోరు. గంప కొత్తగా 500 మందిని కూర్చోబెట్టి ఇంత చిన్న ఈవీఎం మిషన్ ఎట్లా వాడాలి, లేదు వీవీప్యాట్ ఏం చేయాలని చూపిస్తే అర్థం కాదు. అక్కడ ఏర్పాట్లు ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి చెప్తున్నారా, నేనైతే చూడలే. మాన్యువల్గా చూపిస్తే అర్థమయ్యేటువంటి పరిస్థితి కాదు. ఒకవేళ అర్థమయ్యేటి వాళ్ళు చెప్పినా వీళ్ళకి ఇనే శ్రద్ధ సగం మందికి ఉండదు. కాబట్టి ఆ తప్పులు అక్కడే జరుగుతాయి. మీరు చెప్పిన ఫామ్ 17C ఏంటంటే ఇవాళ టెక్నాలజీ పెరిగిన తర్వాత మీ చిన్న ఫోన్లో వాట్సాప్ SMS, గతంలో SMS లేదు. గతంలో ఏంటి, వాళ్ళు ప్రతి 2 గంటలకి నింపి డేటా ఇచ్చేవాళ్ళు. అది ఈ మధ్యకాలం మీరు చూస్తే 2 గంటలకి పోలింగ్ పర్సంటేజ్ అప్డేట్ అంత ప్రాపర్గా రావట్లా. టెక్నాలజీ పెరిగింది. పోలింగ్ ఏజెంట్ల దగ్గర, పోలింగ్ ఆఫీసర్ దగ్గర కూడా సమాచారం ఉంటుంది. ఉదయం 10 గంటలకి 45 మంది ఓట్లు వేశారు, 12 గంటలకి 200 మందికి పోలింగ్ అయింది, 2 గంటలకి ఇంత అయింది. పోలింగ్ ఆగదు, మార్నింగ్ నుంచి కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ డేటా ఒక చిన్న యాప్ ఇన్ని 1000 కోట్లు ఖర్చు పెడుతుంది. దానిలో యాప్ 1,00,000 రూపాయలు పెడితే యాప్ తయారైపోద్ది. ఒక చిన్న యాప్ తయారు చేసి అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, అధికారుల దగ్గర. లేదా మీరు కొత్త సిమ్ములు ఇవ్వండి కావాలంటే, మళ్ళీ డేటా ఎటున్న పోద్దు. డేటా ఇదే సీక్రెట్ డేటా ఏం కాదు, ఎలాగో పబ్లిక్ చెప్పే డేటాని. ప్రతి బూత్ లో ఉన్న ఆఫీసరు ఈ 10 నుంచి 12 మధ్య 70 ఓట్లు పోలేని కొట్టాడు అనుకోండి, ఆ డేటా అంతా ఒక చోట స్టోర్ అయితే ఒక ఎక్సెల్ షీట్ లో ఎవ్వరూ ఏమి చేయగలరు. ఆటోమేటిక్ గా యాక్యురేట్ గా డేటా ప్రజలకి ప్రతి 2 గంటలకి అవలేలుగా తెలిసేటువంటి పరిస్థితి ఒక చిన్న దీనిలో ఎంటర్ చేస్తే. అలాగాక వీళ్ళు ఫోన్లో చెప్పి వీడు 96 అని వాడు 63 వేసుకొని ఇప్పుడు చూస్తున్నాం కదా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో 99 దిద్దపోయి 0.00 వేశారని. అంటే ఈ రకమైన మాన్యువల్ మిస్టేక్స్ కి అవకాశం లేకుండా 99% క్లియర్ గా చేయడానికి అవకాశం ఉంది. ఫామ్ 17C కూడా అలాంటిది ఒకటే. దానికన్నా ఇంకా దాన్ని అది వాడండి, మీకు స్టాండర్డ్ ప్రొసీజర్ ప్రకారం వాడండి. కానీ ప్రజలకు ముందు కొంచెం వేగంగా ఇవ్వడానికి ఇలాంటి యాప్స్ అవి పెట్టుకుంటే ఈ అనుమానాలు రాకుండా 5 దాకా 50% ఉన్నది 7ంటికి పోలింగ్ అయిపోయిన తర్వాత 5% ఎట్లా పెరిగింది, 10% ఎట్లా పెరిగింది. దీనిలో నాకు తెలిసి ఇందులో పెద్ద మోసం కాదు ఇది. ఈ సమాచారం సక్రమంగా అక్కడికి అందకపోవడంలో వచ్చినటువంటి జాప్యం, దాన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం. అంటే 21 పార్టీలు ఒక ప్రజల్ని రిప్రజెంట్ చేస్తూ సమస్యని సుప్రీం వరకు తీసుకెళ్తున్నాయి అంటే అది మామూలు విషయం కాదు అని. కానీ నిన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన అబ్బాయి ఎటువంటి సాకులు చెప్తాడో విపక్షాలు కూడా అవే సాకులు చెప్తున్నాయి, వాళ్ళకి రిజల్ట్ తెలిసిపోతుంది, అందుకే వీవీప్యాట్ల మీద పడుతున్నారు, ఈవీఎంల ట్యాంపరింగ్ మీద పడుతున్నారు అని చెప్పి ఏం చెప్తారు? ప్రధాని గారిని బీజేపీ ఓడిపోయిన రాష్ట్రాల్లో లేదు, బీజేపీ నాయకులు వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు పోటీ చేసే స్థానాలు ఓడిపోయిన దగ్గర సమాచారం తీసుకోమని. ఇప్పుడు ఇక్కడ కిషన్ రెడ్డి గారు అడుగుతున్నది ఏంటి, లేదు నిజామాబాద్ లో అరవింద్ గారు అడుగుతున్నది ఏంటి, ఎలా పెరిగింది, మాకెందుకు సమాచారం లేదు, ఎందుకు ఈవీఎంలు మొరాయించినాయి, ఈ సాకులన్నీ ఎవరు చెప్తా ఉన్నారు? ఒకళ్ళు కాదు, అన్ని పార్టీలు చెప్తా ఉన్నారు. కాకపోతే ఆయన చెప్పింది ఒకటి వాస్తవం, ఓడిపోయిన ప్రతి సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు దీన్ని వాడుకుంటున్నారు. లేదు ఓడిపోతామని డౌట్ వచ్చిన ప్రతి సందర్భంలో వాడుకుంటున్నారు.
అంతే తప్ప దానిలో లోతులకు వెళ్ళి వాస్తవాలు గతంలో మీరు గమనిస్తే నాయకులు ఒక మాట చెప్పేవాళ్ళు, చాలా హుందాగా చెప్పేవాళ్ళు అండి. ఎంత పెద్ద నాయకులైనా కూడా ఓడిపోయింది, చాలా మెజరబుల్గా ఓడిపోయినప్పుడు కూడా ప్రజల తీర్పుని మేము గౌరవిస్తున్నాం, మా లోపాలు మేము సరి చేసుకుంటాం, మంచిగా ఈసారి మంచి ప్రతిపక్షంగా ఉంటాం, లేదు మంచి అభ్యర్థిగా నియోజకవర్గంలో ప్రజల తరపున పోరాడతాను, ఇలా 4 మాటలు మంచి మాటలు చెప్పి. ఇవాళ అది లేదు. మీరు ఎంత చెత్త క్యాండిడేట్ ఎంత చెత్తగా ఓడిపోయినా, లేదు ఎంత చెత్త పార్టీ ఎంత చెత్తగా ఓడిపోయినా మొత్తం బురద పక్కన వాళ్ళ మీద వేసేటు, వ్యవస్థ మీదో లేదా ఇంకో దాని మీద వేసేటు. ఇది మొత్తంగా అసలు అంటే ప్రజలకి మరింతగా నమ్మకం పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మోడీ గారు తెలుసుకోవాల్సింది ఇది ఒక పార్టీ ఇంకొక పార్టీ కాదు, ఓడిపోయిన ప్రతి సందర్భంలో లేదు ఓడిపోతామని డౌట్ వచ్చిన ప్రతి సందర్భంలో దాని నిజానిజాలతో సంబంధం లేకుండా చాలా మంది నాయకులు ఇదే భాష మాట్లాడుతున్నారు, ఇంక్లూడింగ్ బీజేపీ నాయకులు. కాబట్టి మరి ఆయనకి ఈ మాట చెప్పే అర్హత వాళ్ళ నాయకులు మాట్లాడకుండా, ఓడిపోయినా గెలిచినా ఈవీఎం గురించి ఒక మాట అనకుండా, వీవీప్యాట్ల గురించి ఒక మాట అనకుండా, ఎన్నికల వ్యవస్థ గురించి ఒక మాట అనకుండా వాళ్ళు హుందాతనం పాటిస్తే ఎస్ మేము పాటిస్తున్నాం, మిగతా వాళ్ళు పాటించట్లేదు అని అనొచ్చు. కానీ అది కాకుండా ఆయన గెలుస్తున్నప్పుడు ఆయన ఒక మాట మాట్లాడి, గతంలో కాంగ్రెస్ లో ఈ కల్చర్ ఉండేది, కాంగ్రెస్ లో ఎవరెస్ట్ వచ్చింది వాళ్ళు మాట్లాడతారు, ఇది ప్రజాస్వామ్యం చెప్పుకునేవాడు. ఇప్పుడు ఆ బీజేపీలో కూడా అదే పరిస్థితి కనపడుతుంది. మోడీ గారేమో వీటి మీద ఎక్కడ మచ్చలేదంటారు, ఇక్కడ నాయకులేమో తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఈ రెండుకి ప్రజలకు అర్థం అవుతుంది కదా ఎక్కడ లోపం ఉందన్నది. రైట్. సో నిన్న అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ ఒకసారి గమనిస్తే ప్రధాని చాలా కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇంకా 3 దశల ఎన్నికల పోలింగ్ ఇంకా పెండింగ్ లోనే ఉంది, ఇంకా జరగాల్సి ఉంది, నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు, మమతా బెనర్జీ నాకు స్వీట్లు పంపిస్తారు, ఇటువంటి వ్యాఖ్యలన్నీ ఎలా చూడాలి? ఆయన పక్కన చెప్తున్నారు ఇది నాకు రాజకీయంగా నాకు మైనస్సే అయినా కూడా చెప్తున్నాను అంటూనే కొనసాగించారు. ఎలా చూడాలి ఇవి? రాజకీయాల్లో మంచి వాస్తవంగా ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే అసలు ఈ ఒక్క సందర్భంలోనే కాదు, ఈ నాయకులందరికీ ఒక పార్టీ ఒక గొడవ ఒక సిద్ధాంతం ఏం లేదు, వీళ్ళకి అందరికీ అధికారమే పరమావధి. గ్రామాల్లో జనం ప్రాణాలు పోయేటట్టు రక్తం గారెట్టు కొట్టుకు చేస్తుంటారు. కానీ నిన్న కూడా చూసాం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో కొన్ని ప్రాణాలు పోయినాయి. ఒక వర్గాలు తీవ్రమైన ఘర్షణ కొట్లాట్లు సాధారణ జనం మధ్య కార్యకర్తల మధ్య గ్రామాల్లో 2 వర్గాలుగా చీలిపోయి ఏదో ఆగర్భ శత్రువులాగా ఆస్తి తగాదాలు ఉన్నట్టుగా పార్టీల కోసం కొట్టుకు చేస్తున్నారు తప్ప అసలు పార్టీలో అగ్రస్థానాల్లో ఉన్న వాళ్ళకు కూడా పార్టీల ఐడియాలజీ పట్ల నేను అంటే మొత్తం 100% అంట్లా 90% ఇవాళ రాజకీయాల్లో ఉన్న వాళ్ళలో ఆ పార్టీ భావజాలంతో కానీ దాంతో కానీ సంబంధం లేకుండా కేవలం వాళ్ళ పదవుల కోసం ఆయా పార్టీల్లో ఆయా పదవుల్లో ఉన్నారు. వాళ్ళకి ఆ పదవి రాదు లేదు ఇంకో చోట ఇంకా బెటర్గా వస్తుందంటే మనం చూస్తూ ఉన్నాం ఏ రకంగా జంప్ జిలానీలు వెళ్తా ఉన్నారో అన్ని రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఒక అంశం. తర్వాత వాళ్ళ మధ్య స్నేహ సంబంధాలు వ్యాపార సంబంధాలు బోల్డన్ని ఉన్నాయి. వ్యాపార సంబంధాలు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఉన్నాయి. బట్ నేను కోరుకునేది ఆ మోడీ గారు చెప్పిన రీతిలో స్నేహ సంబంధాలు ఉంటే వరకు వెల్కమ్ చేయదగ్గ పాయింట్. ఇది మన ఇద్దరి మధ్య శత్రుత్వం కాదు, మన విధానాల మీద పొట్లాడుతున్నాం తప్ప మన ఇద్దరికి వ్యక్తిగతంగా తగాదా కాదన్న దానికి మమతా బెనర్జీ కూడా చెప్పడం జరిగింది, నేను స్వీట్లు పంచుతాను కానీ ఓట్లు పంచను ఇది మంచిది బెటర్. నేను అంతవరకు ఓకే. కానీ ఆయన మాట అంటంలో వ్యూహం ఏంటంటే రేపు పొద్దున అవసరమైతే మమత కూడా నాతో కలిసి రావడానికి అవకాశం ఉంది లేదా ఇంకొకళ్ళు కలిసి రావడానికి ఇది సరే ఈ రాజకీయ ఎత్తుగడలో భాగం అనుకోండి. అంటే నాకు ఆయన ఇంటర్వ్యూ కొన్ని చూస్తే ఏంటంటే కొంతమంది మహామహులు అనుకున్న వాళ్ళు చేసే ఇంటర్వ్యూల్లో కూడా ఒక ప్రధాని 5 ఏళ్ళు ఒక దేశానికి ప్రధానిగా చేసిన మనిషిని విధానాల పట్ల అంటే వాళ్ళకి అనుకూలంగా బహుశా అక్షయ్ కుమార్ గారు సినిమా నట్లు ఆయన పెద్ద మనం తప్పట్లేం కానీ ఆయన పెద్ద సీనియర్ జర్నలిస్టు ఇది కాదు. కానీ బట్ ఆయనకి ఎవరు ఒక ప్రిపరేషన్ ఇస్తారు కదా, ఏం అడగాలి అంటే ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మోడీ గారితో మామిడి పళ్ళ రసం తాగుతారా, లేకపోతే మీ కోపం వస్తుందా, మీరు ఏం తింటారు, మీ అమ్మ అన్నం పెడుతుందా, డబ్బులు, ఇది కాదండి. ఇదే ఇంటర్వ్యూ అంటే ఒక క్రూషియల్ టైంలో ఇంకా ఎన్నికల ప్రచారంలో ఉంటున్నారు, ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి టైంలో బేసిక్ గా రాజకీయ నాయకులకి ఇది చాలా క్రూషియల్ టైం అని చెప్పాలి. కానీ ఈ 1 అవర్ ఇంటర్వ్యూ అసలు ఎలా అర్థం చేసుకోవాలి? నేను అంటున్నది ఒక సినిమా నటుడు చేశాడు కాబట్టి అని కూడా నేను అనలేను. ఎందుకంటే చాలా సీరియస్, దానికి చాలా కవరేజ్ వచ్చింది మీడియాలో, నేషనల్ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ. కాకపోతే దానిలో విధానాల పట్ల ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల ఒక మంచి ఇంటర్వ్యూ అయితే ప్రజలకి కొంత తెలియటానికి అవకాశం ఉంది. అలా కాకుండా ఇదేదో క్యాజువల్ ఇంటర్వ్యూ లాగా సరదాగా కొన్ని అంశాలు ఆయన గురించి ఒక పాజిటివ్ ఆయనకి మామూలుగా విడిగా చెప్తారు. మోడీ గారి దరిదాపుల్లోకి ఎవరు వెళ్ళటానికి క్యాబినెట్ మంత్రులు కూడా ఆయనకు 6 అడుగుల దూరంలో ఉండి మాట్లాడింది తప్ప ఒక మహారాజులాగా ఆయన ప్రవర్తన ఉంటుందని చాలా మంది విడిగా చెప్తారు. ఆయన దగ్గరికి కూడా ఎవరు వెళ్ళరు, ఆయనతో మాట్లాడే
ఒక్క అమిత్ షాకి తప్ప ఒకళ్ళిద్దరికి తప్ప అవును. ఇక మిగతా మంత్రులు కూడా అక్కడ ఏమి రోల్ లేదంటారు. అలాంటి వాటి మీదుగా వాటిని తగ్గించే ప్రయత్నంగా నిన్న అక్షయ్ కుమార్ గారు ఇంటర్వ్యూ కనపడుతూ ఉంది. మీ కోపం ఉంటుంది అంటారు, కోపం లేదా, నేను చాలా ఫ్రెండ్లీ, ఇవన్నీ తల్లి ప్రేమ, లేకపోతే ఇవన్నీ వ్యక్తిగతంగా కుటుంబాల్లో సంబంధించిన అంశాలండి. వ్యక్తిగత రుచులు ఒక గంట ఇంటర్వ్యూలో ఒక 4 నిమిషాలు ఇవి ఉంటే సరే సరదా, మనం మీరు టీవీలో అడ్వర్టైజ్మెంట్ వేసినట్టు. అలా కాకుండా ఇంటర్వ్యూ అంతా వ్యక్తిగత అంశాల మీద చేస్తే దానికి రాజకీయంగా ఏం ప్రాధాన్యత ఉండదు. దురదృష్టం ఏంటంటే ఈ వ్యక్తిగత అంశాలే మనకి రాజకీయాల్లో మీడియా రకరకాల రూపాల మీడియా తయారైన తర్వాత వీటికి ఎక్కువ ప్రాధాన్యత వస్తూ ఉంది. నిజమైన అంశాల పట్ల ప్రాధాన్యత రావట్లేదు. అయితే కాంగ్రెస్ కూడా ఇంటర్వ్యూ చూసి ప్రధాని కూడా నెక్స్ట్ సినిమాలో ట్రై చేయడానికి ఆస్కారం ఉంది, అక్షయ్ కంటే బాగా యాక్ట్ చేయడానికి ట్రై చేశారు అని అన్నారు. రాజకీయ విమర్శలు వాటిలో ఏముంది, బట్ విమర్శ ఎప్పుడు కూడా ఒక నవ్వుకునేలాగానో లేదు ఒక సీరియస్ ఇష్యూ మీద ఒక సీరియస్ అభిప్రాయం, వ్యక్తిగతంగా కొట్లాటలా కాకుండా సీరియస్ అభిప్రాయంగా ఉంటే ప్రజలకు మంచిది. అలా కాకుండా ద్వేషాన్ని వెదజల్లే ఇంటర్వ్యూలు లేకపోతే కోపతాపాలు పెంచేవి కాకుండా కామెంట్స్ అలా ఉంటే ఓకే. వాళ్ళు కూడా మరి ఆయన సినిమా నటుతో ఇంటర్వ్యూ చేశారు కాబట్టి ఆయన మించిపోయి నటన చేశారు అనేది చాలా కామన్ గా వచ్చేటువంటి విమర్శ. ఆల్రెడీ ప్రధాని అయిపోయారు, సీఎం గా గుజరాత్ కి పనిచేశారు. అసలు నేను మామూలు వ్యక్తులు సీఎం అవ్వాలి అని ఎవరు అనుకోరు, నేను అనుకోలేదు అని ఒక వ్యాఖ్య చెప్పడం జరిగింది. నేను సన్యాసినో సైనికుడినో అవ్వాలి అని, రెండింటికి భిన్నంగా ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. జీవితంలో ఎప్పుడు అనుకోంది అయ్యానన్నారు. కానీ ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, నిజంగా ప్రజలు నన్ను ఇంతగా ఎందుకు అభిమానిస్తున్నారు నాకు ఎప్పుడు అర్థం కావట్లేదు. అది మాత్రం నిజం. ఎందుకంటే పాలసీస్ లో 5 ఏళ్ల క్రితం మోడీ గారి పట్ల నేను ఏదో విమర్శ కోసం అంటలేదు, ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసింది దేశం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో, గతంలో కాంగ్రెస్ పరిపాలించినటువంటి పరిపాలన విధానం లేదా వాళ్ళ అది ఒక పెద్ద 120 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అయినా రకరకాల గ్రూపులు కొట్లాట్లు, ఏ నిర్ణయాలు సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం, అసలు నిర్ణయం తీసుకోకపోవటం గొప్ప నిర్ణయం అన్న పరిస్థితి రావటం, అవినీతి, వీటన్నిటికీ భిన్నంగా ఒక నిజమైన ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా వాళ్ళ పార్టీలో ఇంటర్నల్ గా వాళ్ళు ట్రైన్ చేసుకుంటారు. సో ఏదో ఒక బలమైన భావజాలంతో వస్తున్నాడు. దానిలో మళ్ళీ ఈ మతం ఈ గొడవ ఇవి కాకుండా అవినీతిని పోగొట్టి ఉపాధి కల్పన, విద్య ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయటం, ఇవన్నీ చెప్పిన మాటలకి ఎప్పుడు కూడా రాజకీయాల పట్ల ఆసక్తి చూపని మిడిల్ క్లాస్ కూడా విపరీతంగా ఆయన పట్ల ఒక ఇష్టాన్ని పెంచుకున్నారు. ఈ 5 ఏళ్లలో జరిగింది ఏంటంటే దేన్ని కూడా అసలు మొదలను కదిలించేటువంటి ప్రయత్నం కాకుండా ఫక్తు రాజకీయం, మామూలుగా మిగతా రాజకీయం అంటే ఏనా మన నాయకులు చెప్తుంటారు 2020 దాకా నేనే, 2050 దాకా నేనే, 2080 దాకా నేనని ఏదైతే చెప్తుంటారో ఆ రాజకీయం చేయటానికి, శాశ్వతంగా అక్కడ కుర్చీకి తాడేసి కట్టుకున్నట్టుగా కూర్చోటానికి ఏం చేయాలో, ఏ దిక్కుమాల రాజకీయం చేయాలో, నాయకులు కొనటం, పార్టీల్ని కొనటం, డబ్బు ఖర్చు పెట్టడం, దానికి ఓట్లు దండుకోవడానికి ఏ విద్వేషాలు రెచ్చగొట్టాలో ఇవి రెచ్చగొట్టడం, ఇది తప్ప లోతైనటువంటి ఆలోచన, పనికొచ్చే ఆలోచన, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన, విఘ్నతని పెంచే ఆలోచన ఆ డైరెక్షన్లో పెద్దగా అయితే ఖచ్చితంగా ఏమీ జరగలేదు. దానికి మించి అవినీతి మరింత పెరగటానికి వాళ్ళు వచ్చినటువంటి ఇష్యూస్ దానికి కారణం అవుతా ఉంది. ఏదైతే డిమానిటైజేషన్ ఉందో, జిఎస్టీ ఎఫెక్ట్, ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద చాలా ఎఫెక్ట్ చూపించాయి. కానీ మోదీ ఎందుకు అనుకుంటున్నారు ఇంకా నా మీద చాలా ప్రేమ చూపిస్తున్నారు? అదే నేను అదే అన్నా, నాకు కూడా ఆశ్చర్యంగా చెప్తాను. అంటే ఆయన ఏదో చాలా నేను ఒక ఏమంటారు ఎక్కువ తన మీద ఎక్స్పెక్టేషన్ లేనట్టుగా చెప్పడం కోసం చేసిన ప్రయత్నం ఉంది తప్ప వాస్తవంగా ఆయన అపారమైన వ్యక్తి, తన పట్ల తనకి ఏమంటారు విశ్వాసం కాదు అతి విశ్వాసం ఉన్నటువంటి పర్సనాలిటీగా ఆయనతో మాట్లాడిన వాళ్ళు, దగ్గరగా ఉన్నవాళ్ళు కానీ చూసిన చాలా మందికి ఏముంటుందంటే మేమేదో ఆస్మాన్ సెగిరా అంటాం కదా మనకి తెలంగాణలో, దైవాంశ సంభూతులం, పైనుంచి ఊడిపడ్డాం, అసలు ఈ కారణ జన్మలం, ఇలా ఈ భాష ఉంటుంది కదా మన పండితులు మాట్లాడే భాష, ఆ రకంగా ఊహించుకున్న వ్యక్తుల్లో ఖచ్చితంగా మోడీ గారు ఒకళ్ళు. ఆయన ప్రవర్తన కానీ ఆయన చేసే రాజకీయం కానీ అదేదో చాలా పెద్ద, ఇది ఒక బీజేపీ లాంటి పార్టీ కూడా కాంగ్రెస్ అంత చరిత్ర లేకపోయినా ఓ 30-40 ఏళ్ళు చాలా బలమైనటువంటి కార్యకర్తలు, కోట్ల మంది కార్యకర్తలు పనిచేసి ఒక భావజాలం వేరు కావచ్చు, కానీ ఒక డిసిప్లిన్ విషయంలో మనం తప్పట్లేదు. వాళ్ళకు ఉండే ఇంటర్నల్గా ఇవాళ కొంత కల్తీ రాజకీయం, కల్తీ నాయకులు పైన వచ్చిండొచ్చు, కానీ కింద గ్రాస్ రూట్లో ఆర్ఎస్ఎస్ దీంతో పనిచేసిన వాళ్ళకి ఏంటంటే కొన్ని బేసిక్ మోరల్స్ ఉంటాయి. వాళ్ళందరి కష్టం అన్నది కాకుండా ఏదో నేను చిటికేస్తే ఆయన చెప్తాను, నేను మాటల్లో ప్రయోగాలు చేయటం నాకు ఇష్టం అని చెప్పి, ఆ మాటల ప్రయోగాల వల్ల వచ్చిన ఓట్లు కాదండి. ప్రజలు కాంగ్రెస్తో విసిగి వేసారిపోయి
ఒక ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటున్న దశలో బీజేపీ నాయకులు కార్యకర్తలు వేల కోట్ల మంది కార్యకర్తలు గ్రౌండ్లో దశాబ్దాలుగా చేసిన వర్క్ మీరు చూడండి, వాళ్ళ ఓట్లు కొన్ని చోట్ల గ్రాడ్యువల్గా పెరుగుతోంది. అవును. మంచో చెడు నేను వాళ్ళ పాలసీస్లోకి వెళ్ళట్లేదు, వాళ్ళ విధానాల పట్ల నేను అంగీకరించకపోయినా, బట్ ఆ కమిట్మెంట్ ఆ కార్యకర్తల్లో దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన నిజంగా వాళ్ళ ఓటు షేరు రాష్ట్రాలు కొన్ని చోట్ల సీట్లు రాకపోయినా పెరుగుతా ఉంది. ఈ మొత్తాన్ని వదిలేసి ఈ అవకాశాన్ని రాజకీయాల్లో ఏమంటారంటే కొన్ని సందర్భాల్లో గత 20-30 ఏళ్ళు ఎప్పుడు రానటువంటి ఒక అబ్సల్యూట్ మెజారిటీ అనేక రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభుత్వం అధికారం ఒక అప్రతిహతంగా విజయాలు వస్తున్న నేపథ్యంలో ఒక విఘ్నతున్న నాయకుడు చేయాల్సింది ఏంటంటే ఇది ఒక గొప్ప అవకాశం చరిత్రలో నేను చరిత్రలో నిలిచిపోయేలాగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న స్పృహ కాకుండా దీన్ని ఇంకొక 50 ఏళ్ళు నాకు ఈ అధికారం ఉండాలంటే ఏ పనులు చేస్తే మంచి పనులు కాదు, ఏదైతే రాంగ్ ట్రాక్ ఉంటుందో ఆ రాంగ్ ట్రాక్ పనులతో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం తప్ప సీరియస్ గా ఏదైతే 3 దశల ఎన్నికల పోలింగ్ జరిగిందో ఇవి కొంచెం బీజేపీకి అంత గ్రాడ్యువల్ గా రిజల్ట్ వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఇంకా 3 దశల ఎన్నికలు ఉన్నాయి, అవి హిందీ బెల్ట్ ఎన్నికలు, బీజేపీకి కొంచెం కీలకంగా ఉండే ఎన్నికలు. సో ఇప్పుడు ఏదైతే ఇంటర్వ్యూ ఉందో ఆ ఓటర్లను ఆకర్షించే విధంగా ఈ ఇంటర్వ్యూ ఉందని అనుకోవచ్చా? ఖచ్చితంగా అంతే కదా. ఇప్పుడు లాస్ట్ టైం మనం చూసాం, మోడీ గారు 5 ఏళ్ల క్రితం పెద్దగా ఎవరికి తెలియదు, తెలిసిన ఒక నెగిటివ్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. గుజరాత్లో ఆ గోద్రా ఇన్సిడెంట్ కానీ ఇవన్నీ జరిగిన నేపథ్యంలో అల్లర్లు, నరమేధం, ఒక కరుడుగట్టిన తీవ్రవాది ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నింపుకున్న హింసని ప్రేరేపించేటువంటి భావనే చాలా మందిలో ఉండేది. కానీ ఒక్క 5 ఏళ్ళు కూడా కాదు, ఆయన ఒక సంవత్సరంలో దాన్ని మొత్తం తిప్పేసి ఒక అద్భుతమైన గుజరాత్ డెవలప్మెంట్ మోడల్ ఇక ప్రపంచంలో ఎక్కడా జరగలేదు, అక్కడ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, అసలు అవినీతి లేదు, మద్య నిషేధం అద్భుతంగా ఉంది, మౌలిక వస్తువులు కానీ ఇవన్నీ కూడా ఒక భ్రమ దేశంలో కల్పిస్తూ కాంగ్రెస్ లోపాల మెట్ల మీద ఎక్కువచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి అది మొత్తం మీడియా మేనేజ్మెంటే కదా, అంటే పీపుల్ మైండ్ సెట్ని మార్చే ప్రయత్నం. కాబట్టి ఇవాళ నేను ఇందాక చెప్పినట్టు ముఖ్యంగా నెక్స్ట్ రాబోయే 4 ఫేజ్లు సీట్లు తక్కువైనా కూడా మొత్తం హిందీ బెల్ట్ బీజేపీకి బలం ఉన్నటువంటి ప్రాంతాలు. కాబట్టి ఆ ఓటర్ల మైండ్లో, ఎందుకంటే అక్కడ పోటీ కూడా ఇద్దరి మధ్య ఉంటుంది ఎక్కువ. మీరు గమనిస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనే ఉంటుంది. మనకి సౌత్ లో చాలా పార్టీలు గందరగోళం, అక్కడ ప్రాంతీయ పార్టీలు తక్కువ, ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ ఇద్దరి మధ్య పోటీ, కాబట్టి ఓటు అటు పడకుండా ఇటు పడాలంటే మళ్ళా మోడీ గారి ఇమేజ్ పెంచేటువంటి ప్రయత్నం చేయడం అన్నది అది రాజకీయంలో భాగం, వ్యూహాల్లో భాగం. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, ఇవాల్టి కరెంట్ ఇష్యూస్ మీద చక్కటి